భూమి గగన్ ఇంటికి వెళ్ళింది అని తెలిసి శరత్చంద్ర చాలా కోపంగా ఉంటాడు. ఇంతలో ఇక భూమి ఇంటికి కారులో వస్తూ ఉంటుంది. ఇక కారు దిగిన వెంటనే శరత్చంద్ర కోపంగా ఉండడంతో భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. భూమి ఇంట్లోకి రాగానే శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకా ఆ గగన్ని ప్రేమిస్తున్నావా, ఇష్టపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా భూమి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే భూమి మాత్రం లేదు నాన్న అని చెప్పేసరికి శరత్చంద్ర సంతోషపడిపోతూ ఉంటాడు. నాకు తెలుసమ్మా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ కూడా బొమ్మ కాదు. అందుకని నీ జీవితం బాగుండాలి అని నిన్ను అడగకుండానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటే భూమి ఏంటి నాన్న అది అని అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర, నీకు పెళ్లి నిశ్చయించాను, వచ్చే గురువారం 10 గంటలకు నీకు నిశ్చితార్థం, నిశ్చయ తాంబూలాలు కూడా తీసుకున్నాం అని జరిగిందంతా కూడా భూమికి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి భూమి, చెర్రి అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. అపూర్వ, నక్షత్రం మాత్రం ఆనందపడిపోతూ ఉంటారు. మరి భూమి ఈ నిశ్చితార్థం చేసుకుంటుందా? ఇకనైనా శరత్చంద్ర కళ్ళు తెరుచుకుంటాయా? ఏం జరుగుతుందో చూద్దాం.